కృష్ణానది వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్రాస్ ఐఐటి నిపుణులు చెప్పారని, అమరావతికి ఎలాంటి వరద దెబ్బ లేదని, అంతా సేఫ్ గా ఉందని, ఎలాంటి నీళ్లు రాలేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని, ఈ ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. అందరికి తెలిసిందే, ఈ యొక్క బుడమేరు వల్ల విజయవాడ నగరంలో 32 డివిజన్లు, పక్కన కొన్ని విలేజెస్ యాక్చువల్గా నీటిలో మెర్జ్ కావటం, ఎంతోమంది ప్రజలు సఫర్ అయ్యారు. అయినప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ 2017 చదరపు కిలోమీటర్లు ఎటువంటి ఇబ్బంది రాలా. అయితే గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని ప్రచారం చేశారు. వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు, ఇది పనికిరాదని. కానీ 11.43 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చింది సార్, ఇది హైయెస్ట్. మనకు తెలిసి హైయెస్ట్ 11.43 లక్షల క్యూసెక్కులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా. అయినప్పటికీ ఈ క్యాపిటల్ సిటీని నిర్మించేటప్పుడు ఈ నిర్మాణంలో లోపల 3 కెనాల్స్ యాక్చువల్గా డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, మొత్తం 3 కెనాల్స్ని యాక్చువల్గా అక్కడ డిజైన్ చేసాం. ఈరోజు దానికి సంబంధించిన ఏడీసీ మా యొక్క అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను చైర్మన్ ప్రభుత్వం మరి మిగతా అధికారులతో యాక్చువల్గా వీటి మీద డిస్కస్ చేశాను. నెక్స్ట్ రైనీ సీజన్ కల్లా ఈ 3 కంప్లీట్ కావాలనే దాంతో యాక్చువల్గా వాళ్ళతో ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. కొండవీటి వాగు చూస్తే అనంతవరం నుంచి ఉండవల్లి పాయింట్కి వస్తుంది, ఉండవల్లి ఎండ్ పాయింట్. అదేవిధంగా పాలవాగు చూస్తే దొండపాడు నుంచి కృష్ణాయపాళెంకి వచ్చి కొండవీటి వాగులో కలిసిపోద్ది. గ్రావిటీ కెనాల్ అయితే వైకుంఠపురంకి యాక్చువల్గా వైకుంఠపురం పాయింట్కి డౌన్లో పోతుంది. మొత్తం మీద రివర్లో పోయేదానికి, కృష్ణా రివర్లో పోయేదానికి 2 పాయింట్లు, ఒకటి ఉండవల్లి, ఇంకోటి వచ్చి వైకుంఠపురం. ఈ 2 దగ్గరలో పంపింగ్ స్టేషన్స్ కూడా ప్లాన్ చేశారు. ఉండవల్లి దగ్గర అయితే 12,350 క్యూసెక్స్ వాటర్ పోయేటట్టుగా ప్లాన్ చేశారు, 1250 క్యూసెక్స్. మళ్ళీ అక్కడ బకింగ్హామ్ కెనాల్లో ఒక 4,000 క్యూసెక్లు పోయేటట్టుగా. అదేవిధంగా ఎక్కడైతే వైకుంఠపురంలో 5,650 క్యూసెక్లుగా. అంటే ఎటువంటి పరిస్థితులు ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక చుక్క నీరంటూ ఉండదు, ఒక ఫ్యూచర్లో ఇటువంటి వచ్చినా కానీ. ఆ విధంగా యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కొండవీటి వాగు తీసుకుంటే కొన్ని దగ్గరలో 10 అడుగులు ఉంది, కొన్ని దగ్గర 4 అడుగులే ఉంది, కొన్ని దగ్గర 2 అడుగులే ఉంది. పాలవాగు కూడా అంతే, కొన్ని దగ్గర 4 అడుగులు, కొన్ని దగ్గర అయితే 3 అడుగులు అయిపోయింది. కానీ ఇప్పుడు డిజైన్ చేసిన ఈ యొక్క కొండవీటి వాగు బాటం 75 మీటర్లు, 75 మీటర్లు అడుగులు కాదు, బాటం 75 మీటర్లు, పైన వచ్చి 115 మీటర్స్, ఇది హైయెస్ట్. కొన్ని దగ్గర అంటే ఉండవల్లి నుంచి కృష్ణాయపాలెం దాకా బాటం 75 మీటర్లు, పైన వచ్చి 115 మీటర్లు. పాలెం నుంచి నీరుకొండ దాకా బాటం 75 మీటర్లు, పైన వచ్చి 115 మీటర్లు. నీరుకొండ నుంచి శాఖమూరు దాకా బాటం 14 మీటర్లు, పైన వచ్చి 65 మీటర్లు. అంటే శాఖమూరు నుంచి అనంతవరం దాకా 10 మీటర్ల బాటం, పైనుంచి 10 మీటర్లు. అంటే ఇది స్టార్ట్ అయ్యేది అనంతవరం, స్టార్ట్ అయ్యే దగ్గర 10 మీటర్లు ఉంటుంది బాటము. నెక్స్ట్ నీరుకొండకు వచ్చేళ్ళకి 14 మీటర్లు, తర్వాత కృష్ణాయపాలెంకి వచ్చేళ్ళకి 75 మీటర్లు, ఉండవల్లి దగ్గర 75 కిలోమీటర్లు. ఇలా చాలా చక్కగా అసలు ఎంత వాటర్ వచ్చినా ఆ కెనాల్లో స్టోర్ అయిపోతుంది. ఇంకా అసలు వేరే పంపింగ్ కూడా అవసరం లేదు. ఏదైతే కెనాల్స్ యొక్క వెడల్పు డెప్త్ డిజైన్ చేసామో, ఎంత రెయిన్ ఇచ్చినా గత 100 సంవత్సరాల హిస్టరీ తీసుకున్నాం, ఆ వచ్చిన వాటర్ అంతా ఈ తవ్విన కెనాల్స్లోనే స్టోర్ అయిపోతుంది. ఆ విధంగా యాక్చువల్గా ఈ 3 కెనాల్స్ని కొండవీటి వాగు కావచ్చు, లేదా పాలవాగు కావచ్చు, గ్రావిటేషన్ కెనాల్ కావచ్చు, ఈ 3టిని యాక్చువల్గా డిజైన్ చేశారు.
అంతేకాకుండా ఈ మూడే కాకుండా రిజర్వాయర్స్ ప్లాన్ చేసాం. రిజర్వాయర్స్ ఒక 6 రిజర్వాయర్స్ యాక్చువల్గా ప్లాన్ చేయబడ్డది. ఈ 6 రిజర్వాయర్స్లో నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ వాటర్ స్టోరేజ్ ఎదుటిగా ఒక రిజర్వాయరు, కృష్ణాయపాడెంలో 0.1 టీఎంస్ స్టోరేజ్ ఎదుటిగా ఒక రిజర్వాయరు, శాఖమూరు దగ్గర 0.01 టీఎంసీ స్టోరేజ్ ఎదుటిగా ఒక రిజర్వాయరు, ల్యామ్ అవుట్ సైడ్ సిటీ ల్యామ్లో 0.3 టీఎంసీ, పెదపర్రి ఇది కూడా అవుట్ సైడ్ సిటీ 0.2 టీఎంసీ, వైకుంఠపురం దగ్గర 0.3 టీఎంసీ వాటర్ స్టోరేజ్ ఎదుటికి 6 రిజర్వాయర్లు డిజైన్ చేయబడ్డది. అంటే ఎంత వర్షం వచ్చినా గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ యొక్క కెనాల్స్లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే స్టోర్ అవుతుంది, పంపింగ్ కూడా అవసరం లేదు. ఒకవేళ కెనాల్స్లో కంటే ఎక్కువ వస్తే రిజర్వాయర్లో స్టోరేజ్ ప్లాన్ చేసాం. ఎక్కువ వస్తే అప్పుడు ఏదైతే ఈ పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు, వైకుంఠపురం దగ్గర కావచ్చు, దాని ద్వారా బకింగ్హామ్ కెనాల్తో పెట్టాం. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ నాయకులు ప్రచారం చేశారో ఆ ప్రచారాలు ఎవ్వరూ నమ్మని అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన నీళ్లు అంటే ఫ్లడ్ వచ్చి బండ తెగిపోయి 3 దగ్గరల ఈ యొక్క విజయవాడకి ముంచెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 11.43 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్. ఫ్యూచర్లో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మేరలో వచ్చింది కాబట్టి దీని మీద మళ్ళీ రివ్యూ చేసాం ఇంకా డీటెయిల్గా. ఈరోజు అధికారులతో డీటెయిల్ చేసేస్తే వాళ్ళు అసలు కెనాల్స్లో మనం నింపుకుంటే నీళ్ళు దట్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడైతే 2 అడుగులు 3 అడుగులు 6 అడుగులు వెడల్పు ఉంది సార్. మనం 75 మీటర్లు బాటం పైన వచ్చేలకే బాటం 75 మీటర్లు, మళ్ళీ పైన వచ్చేలకే అది 115 మీటర్స్, 115 మీటర్ల పైన 115 మీటర్లు అడుగులు కాదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా 1 మీటర్ 2 మీటర్లు పడలేదు కొన్ని దగ్గర. అందువల్ల సేఫ్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు అదేవిధంగా కరకట్టని 4 లైన్గా అప్పుడు డిజైన్ చేయడం జరిగింది. మళ్ళా గత ప్రభుత్వం దాన్ని 2 లైన్స్ అని రచ్చ చేసి దాన్ని అటు ఇటుగానే చేశారు. ఏదైతే ఒరిజినల్ ప్లాన్ 4 లైన్ ఉందో ఆ 4 లైన్తో దాన్ని డిజైన్ చేయమన్నాం. అయితే ఇప్పుడు 11.43 లక్షల క్యూసెక్లు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో 15 లక్షల క్యూసెక్లు వచ్చినా బండి ఏ విధంగా ఉండాలి దాని మీద మరొకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని దాని మీద ఏదైనా అవసరమైతే రీడిజైన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వాళ్ళు త్వరలో అంటే ఒక 4-5 రోజుల్లో కూర్చొని ఇరిగేషన్ వాళ్ళతో ఆ బండు కృష్ణా రివర్లో 15 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండేటట్టుగా డిజైన్ చేస్తారు. ఇమీడియట్గా టెండర్లు పిలవడం జరుగుతుంది. ఈ యొక్క రిజర్వాయర్లకి తర్వాత కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటేషన్ కెనాల్స్ మాత్రం మరొక 2 నెలల్లో టెండర్స్ పిలిచి నెక్స్ట్ రైనీ సీజన్కి పూర్తి చేసే విధంగా చేయాలని అధికారులకు ఆదేశించాను, చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐఐటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. బిల్డింగ్స్ యొక్క సామర్థ్యం అంటే ఎలా ఉన్నాయి, ఈ లాస్ట్ 5 yearsలో పనులు చేయనప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిందని ఆ 3,600 ఇళ్ళు, అవి 3,600 ఇళ్ళు, 1-2 కాదు. అదేవిధంగా కొన్ని పూర్తి అయిపోయినాయి, కొన్ని వచ్చి 90%, కొన్ని 80% అలా ఉన్నాయి. వాటి మీద స్టడీ చేయమంటే స్టడీ చేసి క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేదు, 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ వర్క్ని క్యారీ ఆన్ చేసి వాళ్ళు ఇచ్చారు. ఆ వర్క్ కూడా టెండర్లు పిలిచే విధంగా ప్రక్రియ స్టార్ట్ చేయమన్నాను. దాన్ని బహుశా 1 monthలో టెండర్లు దానికి పిలిచే విధంగా ప్రక్రియ చేస్తున్నారు. ఒక 2 నెలలు 1 monthలో కాకపోయినా 2 నెలలు దానికి కూడా టెండర్లు పిలిచి ఆ వర్క్ను కూడా వీలైన తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 2 అనుకున్నాం, దాని ఫేజ్ 2లో ఇబ్బంది లేదు, మీరు కంటిన్యూ చేసుకుని ఇచ్చేస్తారు. దాన్ని క్లీన్ చేసుకున్నారు. దాన్ని కూడా స్టీల్ రాడ్స్ని వాళ్ళు బ్రేక్ చేసి తీసుకుపోయారు, టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఫుల్ స్ట్రెంత్ ఉంది, అసలు దాని గురించి వరి అవసరం లేదు, క్యారీ అన్నా.
డిజైన్ సంబంధించి టెండర్లు అది పిలిచారు కదా సార్, టెండర్లు ఆల్రెడీ ఓపెన్ చేసినాం. ప్రజెంట్ పిలిచింది కన్సల్ట్ కోసం. కన్సల్టెంట్ వచ్చి మళ్ళీ రీఎస్టిమేషన్, అంటే అప్పుడు రేట్లు వేరు ఇప్పుడు రేట్లు వేరు, దాన్ని రీఎస్టిమేషన్ చేస్తారు. రీఎస్టిమేషన్ చేసిన తర్వాత దాని ప్రకారం ఉండిపోవడం. ఇప్పుడు సెలవైన ఇవాళ అధికారులు పిలిచి ఈ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటేషన్, రిజర్వాయర్స్ వాటి గురించి రివ్యూ చేసి ఇమీడియట్గా వాటిని టేకప్ చేయడం జరిగింది. ప్రపంచంలో సీ కంటే కింద డౌన్లో ఉండే సిటీ నెదర్లాండ్స్. వాళ్ళదంతా కంప్లీట్గా వాటర్ అనే పోర్ట్లలో ఎక్కువ ట్రాన్స్పోర్ట్, మనుషులు పోవటం ఉంటుంది. ఆ కన్సల్టెంట్ పిలిచి అప్పుడు డిజైన్ చేయించాం. కన్సల్టెంట్ వాళ్ళే తీసుకున్నాం, ఎందుకంటే దట్ ఈస్ ది బెస్ట్ టెక్నాలజీ దే ఆర్ యూజింగ్. దాని ద్వారా ఈ కొండవీటి వాగు కానీ, పాలవాగు కానీ, గ్రావిటేషన్ కెనాల్ కానీ డిజైన్ చేయించింది వెరీ సేఫ్గా. చెంగిల్ క్లియరెన్స్ ఆల్మోస్ట్ 80-85% అయింది. ఈ లోపల రైన్స్ రావటం, ప్రొక్లైన్ ఆడ మళ్ళీ మనం ఆడికి మార్చుకున్నాం. ఇంకా వాటర్ ఉన్నాయి, నేను ఇవాళ కూడా చూశాను, అంటే ఎక్కడెక్కడ పడిన వాటర్. ఒక 4-5 రోజుల తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేస్తే ఒక 1 వీక్లో అది కూడా అయిపోతుంది. తర్వాత ఆ కొట్టేసిన కంప కూడా దాదాపు ఎండిపోయినట్టుంది. ఒక వారం రోజులు కానీ ఎండేస్తే ఎండిపోతే తర్వాత కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు, ఈ పేపర్ మిల్స్ వాళ్ళు వచ్చి వాటిని కూడా కట్ చేసి తీసుకుపోతా ఉన్నారు. యాక్చువల్గా వీరంత త్వరలో, అంటే వాళ్ళకి టర్మ్ వైజ్ ఉంటుంది, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టన్నారు. ఎక్కడైతే ఫ్లడ్ వచ్చిందో వాళ్ళకి కొంత టైం అని వాళ్ళు చెప్తాను. నా నోటీస్కి వాళ్ళే వచ్చింది. మరి కొంత టైంని ఒక 3 months ఎంత అయ్యమని వాళ్ళు ఇంటిమేట్ చేస్తాం. 3 months బ్యాక్ యాక్చువల్గా రివ్యూ చేశానండి, నేను చేశాను 3 weeks బ్యాక్ చేసి యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి, అటు స్టేట్ గవర్నమెంట్ ఉండే, సెంట్రల్ గవర్నమెంట్ ఉండే, వాటి మీద ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో అయితే ఆ కన్సర్న్ సెంట్రల్ మినిస్టర్తో కూడా మాట్లాడి అవన్నీ రిలీజ్ అయ్యేటట్టు చేసుకున్నాం. రైతులకు సంబంధించి కౌలు యాక్చువల్గా ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసిందండి. రేపు కానీ ఎల్లుండి కానీ యాక్చువల్గా అది రిలీజ్ చేయడం జరుగుతుంది. 175 crores ఒక ఇన్స్టాల్మెంట్ 1 year కంప్లీట్ చేస్తుంది. అంటే ల్యాండ్ పూలింగ్ యాక్చువల్గా అక్కడక్కడ కొంత అయిపోయినప్పుడు 2014-19లో దానికి సంబంధించి రైతులు చాలామంది ఏంటంటే, సార్ మాకు కొన్ని డౌట్స్ ఉండే, ఆ డౌట్స్ క్లారిఫై చేస్తే ల్యాండ్ ఇస్తామన్నారు. నేనే మీ ఇంటికి వస్తానని చెప్పాను. నిన్న ఒక 11 ఎకరాలు యాక్చువల్గా నిన్న ఇచ్చారు ఒక 10 మంది రైతులు. నేను 10 మంది రైతుల ఇంటికి వెతిస్తున్నాను. ఇవాళ ఈవినింగ్ కూడా కొంతమంది రైతులు ఇస్తారు రమ్మని యాక్చువల్గా ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఈవినింగ్ కూడా నేను యాక్చువల్గా 6 గంటలకు పోతున్నాను. ఈ విధంగా ఏ రైతు 1 సెంట్ ఇస్తానన్నా నేనే పర్సనల్ వాళ్ళ ఇంటికి పోతాను. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నేనే క్లారిఫై చేస్తాను. దానికే యాక్చువల్గా ఇప్పుడు ఈ కన్సల్టెంట్కి టెండర్ పిలిచిందండి. అది ఆల్మోస్ట్ 19వ తేదీ 20వ తేదీ అయిపోతుంది. ఆ కన్సల్టెంట్ని బహుశా అయిపోతే నెలాఖరాకి అపాయింట్ చేస్తారు. అంటే వాళ్ళు కొంత ప్రొసీజర్ ఉంటుంది కదా, నెలాఖరాకి అపాయింట్ చేస్తే వాళ్ళకి 1 month 1.5 months టైం తీసుకుంటారు ఇది ఎస్టిమేషన్స్ వేయటానికి. వాళ్ళు వేసిన తర్వాత పిలుస్తాం. అందుకే చెప్పింది మనం ఇప్పుడు సెప్టెంబర్ మిడిల్లో ఉన్నాం. ప్రాబబ్లీ నవంబర్ ఎండింగ్కి టెండర్లన్నీ పిలవటం జరుగుతుంది. టెండర్లు పిలిచిన తర్వాత 1 monthకి, దట్ ఈజ్ డిసెంబర్ ఎండింగ్కి వర్క్లన్నీ టేకప్ అవుతాయి. 3600 ఇళ్ళు టేకప్ అవుతాయి. 360 kilometerల ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, డ్రైన్స్ స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా లోపల లేఅవుట్స్ సంబంధించిన అవి కూడా స్టార్ట్ అవుతాయి. బిల్డింగ్స్ కంప్లీట్గా ఆల్ బిల్డింగ్స్ అవి 3600 అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఐకానిక్ టవర్స్ స్టార్ట్ చేస్తాం. హైకోర్టు, అసెంబ్లీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది.